ఈ వీడియో దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతోనే మీ దృష్టికి వచ్చింది అని, దత్తావధూత కృప వల్లే అది మీరు చూస్తున్నారని గమనించండి. సద్గురు శ్రీ సత్తుపాసి గురువు గారికి పాదాభివందనాలు. జై గురుదేవ దత్త. భిక్ష వేయడానికి నిరాకరించిన ఇంట్లో పామై వెలసిన సాక్షాత్తు పరమశివుడు. జై గురుదేవ దత్త. ఒక సంవత్సరం శ్రావణ మాసంలో నేను వంట చేయాలి అనుకున్నాను. కానీ ఇంట్లో ఏమీ లేదు. తిండికి బట్టకి కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నేను ఎలా చేయగలను? తయారు చేయడానికి సామాగ్రి ఎవ్వరూ ఇచ్చేవారు లేరు. ఏమి చేయడం అని ఆలోచిస్తుండేవాడిని. నా తండ్రి ఎదుట భిక్షాటనకు పోవడం కుదరదు, భిక్ష అడగడం కుదరదు. ఉండే ఊళ్ళో వెళ్ళాలంటే నాన్న లేని సమయం చూసి పోవాలి. ఇంటి పని ఉన్నా పనిని వదిలేసి భిక్ష అడిగి గుడికి పోయి సేవ చేస్తున్నాడని నాన్నగారికి కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. నాన్న ఊళ్ళో లేనప్పుడు శ్రావణ మాసంలో భిక్షాటనకు పోతుండేవాడిని. జోలి చేతికి సంచి పట్టుకొని భిక్షకు వెళ్తే కూరగాయలు, రాగిపిండి, బియ్యము, నూక వంటివి దొరుకుతుండేవి. అప్పటిలో జనాలకి కూడా కష్టంగానే ఉండేది. కానీ లేదు అని మాత్రం చెప్పేవారు కాదు. ఎక్కువ కాకపోయినా కొంచెంగానైనా ఇస్తుండేవారు. వాళ్ళు ఎంత ఇస్తే అంతే సంతృప్తిగా తీసుకుండేవాడిని. ఒకసారి రుద్రన్న ఇంటికి వెళ్ళాను. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. ఇంటి ముందు గదిలో కొట్టు ఒకటి పెట్టుకున్నారు. కొట్టు బాగా నడుస్తుండేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఏంటి నాయనా అని అడిగారు. కన్నేశ్వర దేవస్థానంలో శ్రావణ మాసంలో వంట చేయించాలి, ఏదైనా వీలైనంత భిక్ష వేయండి అని అడిగాను. ఇలా అనడంతోనే అతనికి చిర్రెత్తుకొచ్చింది. అవును, మీ నాన్న ఊరికి పెద్ద గొప్ప యజమాని, అన్ని పనులు చేస్తుంటాడు, చాలా ఆస్తిపరుడు. మా నాన్న అతని నాన్న వెనుకటి రోజులో ఏదో గొడవ పడ్డారట. వీళ్ళకి ఎక్కువగా మాటలు లేవు. అయితే నాకేంటి అని భిక్ష కోసం వెళ్ళాను. బాబు ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. ఎందుకు ఊరికే ఏదేదో మాట్లాడతావు? నువ్వు ఇస్తే తీసుకెళ్తాను, లేదా అలాగే ఊరికే వెళ్ళిపోతాను. ఇష్టం వచ్చినట్లు ఎందుకు మాట్లాడతావు అన్నాను. లేదు, ఏమి ఇవ్వను. ఏదైనా ఆస్తి లేదా 1 ఎకరం అమ్మి వండి పెట్టు. మాలాగా కొట్టు పెట్టుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి భిక్ష అడగడం ఏంటి అని అన్నాడు. సరే వదిలేయి, ఏమీ వద్దు అని ముందు చాలా ఇళ్ళు ఉన్నాయి కదా అని బయలుదేరాను. గానప్పహట్టి, నాయకరహట్టి, గొల్లరహట్టి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. అక్కడ నాకు ఎంత కావాలో అంత దొరికిన తర్వాత మా ఊళ్ళో గౌడప్ప గుడిసెలో పట్టుకెళ్ళి పెట్టేవాడిని. ఇంటికి తీసుకెళ్లడం కుదరదు. నాన్నగారు చూస్తే ఎక్కడికి వెళ్ళాడు, ఏంటిది, ఎక్కడి నుండి వచ్చింది అని ఆరా తీస్తే తెలిసిపోతుంది. ఇలా ఆ రోజు భిక్షకు తెచ్చి గౌడప్ప ఇంట్లో పెట్టి అక్కడే కూర్చున్నాను. అక్కడ చూస్తే ఏమైంది అంటే రుద్రన్న వాళ్ళ నట్టింట్లో నాగుపాము వచ్చి చుట్టుకొని పడగ విప్పి కూర్చుంది. వాళ్ళు చూసి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి కొట్టారు. కొట్టిన తర్వాత దాని నోట్లో డబ్బులు కాసు పెట్టి దహనం చేసి తిరిగి ఇంటికి వచ్చారు. నేను గౌడ వాళ్ళ ఇంట్లో కూర్చొని చూస్తూ ఉన్నాను. అంతా పూర్తయి తిరిగి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి అడుగు పెట్టే లోపు అదే జాగాలో, అదే స్థలంలో అదే పాము అక్కడే కూర్చొని ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఇప్పుడే కదా దీన్ని కొట్టి దహనం చేసి ఇంటికి వస్తున్నాను అని చాలా భయపడిపోయారు. ఏంటిది ఇలా జరుగుతోంది అని ఆలోచనలో పడిపోయారు. అతను భిక్ష కోసం వచ్చాడు, మనము భిక్ష వేయలేదు. ఎంత పని జరిగింది అనుకుని చుట్టుపక్కల ఇంటి వాళ్ళని పిలిచారు. వాళ్ళు పామును కొట్టడానికి వెళ్ళబోయి వద్దు, మళ్ళీ దాన్ని కొట్టి అది మళ్ళీ తిరిగి వస్తే ఏం చేయాలి అని వారించి నాకు కబురు పంపారు. నా స్నేహితుడు వీరన్న వచ్చాడు. నాకు తోడుగా కన్నేశ్వరుని గుడికి వచ్చి అన్ని పనులలో సాయం చేస్తుండేవాడు. అతను ఎలా చెబితే అలా వింటాము. ఆ పాముని తీసుకొని
వెళ్ళమని చెప్పు అని వీరన్నని పంపించారు. వీరన్న వచ్చి నన్ను పిలిచాడు. రుద్రన్న, వాళ్ళ ఇంట్లో పాము వచ్చిందంట, దాన్ని కొట్టి దహనం చేస్తే ఇంకొక పాము వచ్చి కూర్చుందట, నిన్నే పిలుచుకొని రమ్మన్నారు, నువ్వు రావాలంట అన్నాడు. పాము వస్తే నాకేమన్నా పాములు పట్టడం వచ్చా? నేనేం చెయ్యాలి పాము వస్తే అన్నాను. అయినా సరే చేసేదేముంది అని బయలుదేరాను. ఇప్పుడు ఏమి అడుగుతావో అడుగు, ఇస్తాము, ముందు ఆ పాముని తీసుకొని వెళ్ళు అన్నారు. నేనేమి అడుగుతాను? కన్నేశ్వరుని గుడిలో 10-15 మందికి వడ్డించండి అని చెప్పాను. ఓహో అంతేనా, దానికేముంది, వంటలన్నీ ఘనంగా చేయిస్తాను, అన్నము, కూరలు, రసము, పాయసము అన్నీ చేయిస్తాము, నువ్వు ఈ పాముని పట్టుకెళ్ళు అన్నారు. అది నట్టింట్లో చుట్ట వేసుకొని కూర్చొని ఉంది. నేను ఒక సంచి తీసుకొని వెళ్ళాను. ఆ నట్టింటికి అటో గుమ్మం ఇటో గుమ్మం ఉంది. ఆ సంచిని పాము ముందు తెరిచి పెట్టాను. రా తండ్రి, వంట చేయిస్తానని మాట ఇచ్చాడు, రా వెళ్దాము అని పిలిచాను. అది పడగ విప్పి దించి, పసివాళ్ళైనా అంత బుద్ధిగా వస్తారో లేదో కానీ అంత చక్కగా సంచిలోకి వచ్చేసింది. చూడండి, ఇచ్చిన మాట తప్పకండి, వచ్చే సోమవారమే చేయించేసేయండి, మాట తప్పకూడదు అన్నాను. లేదు లేదు, నిజంగా చేయిస్తాము అన్నారు. సంచిలో ఉన్న పాముని తీసుకెళ్ళి అడవిలో వదిలేశాను. సోమవారం రావడంతోనే ఇచ్చిన మాట ప్రకారము అతను బియ్యము, పప్పు, బెల్లము అన్నీ తీసుకొని వచ్చి ఘనంగా వంటలు చేయించాడు. నేను ఆ రోజు జనాలందరినీ తీసుకొచ్చాను. తర్వాత అతని పని అతను చూసుకున్నాడు. అతనికి ఇదేమంతా ఘనమైన మహిమ అనిపించలేదు. కొట్టి చంపి దహనం చేసిన పాము తిరిగి వచ్చింది కదా, ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ఎక్కడి నుండి వచ్చింది, అతను పిలవగానే సంచిలోకి వెళ్ళిపోయింది అనేది ఏది తనకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ దాని మీద ఎలాంటి ప్రభావము చూపలేదు. కానీ ఎలాగోలా ఇచ్చిన మాట ప్రకారము వంట చేయించాడు. అదే గొప్ప విషయము, అదే కన్నేశ్వరుని మహిమ. శ్రీ గురు కన్నేశ్వరాయ నమో నమః. జై గురుదేవ దత్త.